హలో ఫ్రెండ్స్, రాజ్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం కలిపురుషుడి విశేషాలను, ఆయన పుట్టుకను, కామ క్రోధ మరియు కల్కితో ఆయన జరిపే యుద్ధాన్ని వివరంగా తెలుసుకుందాం. కలియుగంలోని అంధకారం, సత్యం మరియు ధర్మం మధ్య జరిగే సంఘర్షణను వివరిస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధర్మరాజు పాండవ రాజు అయ్యాడు. ప్రజలంతా సంతోషంగా జీవించారు. యుద్ధంలో 100 మంది కౌరవులు చనిపోవడంతో గాంధారి కృష్ణుడిని శపించింది. నీ వంచన వల్లే నా కుమారులు మరణించారు. నీ రాజ్యంలో శాంతి శ్రేయస్సు ఉండదని, నీతో పాటు యాదవులందరూ మరణిస్తారని శపిస్తుంది. కృష్ణుడు ఈ శాపాన్ని స్వీకరించి తన యాదవంశస్థులను కోల్పోయి 36 సంవత్సరాల తర్వాత ఒంటరిగా వేటగాడి బాణానికి తాను చనిపోతాడు. కృష్ణుడు చనిపోయిన తర్వాత పాండవులు ద్వాపర యుగం ముగియడంతో కలియుగం రాబోతుందని అర్థం చేసుకుని, కృష్ణుడు లేని యుగంలో మేము కూడా ఉండలేము అని నిర్ణయించారు. పాండవులు అభిమన్యుడు కొడుకు అయిన పరీక్షిత్తుని రాజుగా చేసి స్వర్గానికి వెళ్లిపోయారు. కృష్ణుడు వైకుంఠానికి వెళ్లిపోవడంతో కలియుగం మొదలవుతుంది. అంటే కలి భూమి మీదకు వచ్చి తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తాడు. ఒకరోజు కలి రాజు వేషం ధరించి ఆవు మరియు ఎద్దును హింసిస్తాడు. అది చూసిన పరీక్షితుడు మారువేషంలో ఉన్న కలి మీద బాణం వేస్తాడు. దానికి కలి పరీక్షితుడిని శరణు వేడుతాడు. అప్పుడు పరీక్షితుడు కలిని చంపకుండా నా రాజ్యం నుండి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు కలి, ఈ భూమి అంతా మీ రాజ్యమే, నన్ను ఎక్కడికి పొమ్మంటావు? నేను ఈ భూమి మీద జీవించడానికి ఏదోక చోటివ్వాలి అని వేడుకుంటాడు. దానికి పరీక్షిత మహారాజు, జూదం, స్త్రీ వ్యామోహం, హత్య, బంగారం, ధనం, ఈ ప్రదేశాలలో నువ్వు నివసించవచ్చు అని చెప్తాడు. దానితో కలి తన ప్రభావాన్ని చూపించడం ప్రారంభిస్తాడు. ప్రళయం చివరిలో సృష్టి రచన చేసే బ్రహ్మదేవుడు తన వృషభ భాగం నుంచి మురికితో కూడుకున్న భాగాన్ని విడుస్తాడు. వృషభ భాగం అంటే మల విసర్జన చేసే భాగం. బ్రహ్మదేవుడి నుంచి ఏది వచ్చినా అది ఎలాంటిదైనా దానికంటూ ఒక రూపాన్ని ధరించుకునే శక్తి ఉంటుంది. అది భూమి మీద దానికంటూ ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. బ్రహ్మదేవుడు విసర్జించిన అసహ్య పదార్థం నుంచి అధర్ముడు అనే రాక్షసుడు అవతరించాడు. అధర్మం అంటే ధర్మానికి విరుద్ధం. భూమి మీద ఉన్న సత్యం, ధర్మం, న్యాయం, స్వేచ్ఛ అన్నీ రాక్షసుడు పుట్టగానే వణికిపోయాయి. అధర్ముడు ఎంతో శక్తివంతుడు. ఎలాంటి మనిషిలోనికైనా వెళ్లి అతనిలోని ధర్మాన్ని నశింపచేసి అధర్మాన్ని నింపుతాడు. అధర్ముని భార్య మిథ్య, తను పిల్లి కళ్ల సుందరి, అపురూప సౌందర్యవతి. మిథ్య అంటేనే లేనిది ఉన్నట్లుగా కనిపించడం. ఒక సాధారణ వ్యక్తి కూడా కోటీశ్వరుడు అయినట్లు, ఈ ప్రపంచంలో నేనొక్కడినే అందగాడిని, ఇలా ఊహించుకునేలా చేసేదే మిథ్య. మన కంటికి కనిపించేది నిజం కాదని, కేవలం కల్పితం మాత్రమే అని తెలుసుకోలేకపోతున్నాం. అధర్ముడు మరియు మిథ్యకు దమ్ముడు అనే కొడుకు, మాయ అనే కూతురు పుడతారు. దమ్ముడు అంటే మోసం చేసేవాడు. ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నాయన్నట్టుగా మాట్లాడతాడు. ఇతడికి కోపం చాలా ఎక్కువ. ఇతడు తండ్రి కంటే నీచుడు. వావి వరసలు లేకుండా తన తోడబుట్టిన చెల్లెలు మాయని వివాహం చేసుకున్నాడు. మాయ అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమ కలిగించేది. దమ్ముడు మరియు మాయకు లోబుడు అంటే కామమనే కొడుకు, నికృతి అంటే వికృతమనే కూతురు పుడతారు. లోబుడు పిసినారి, ఇతరులకు సహాయం చేయకుండా ఆడవాళ్ల మీద కామంతో ఉంటాడు. ఇతను కూడా తన చెల్లి మాయను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ క్రోధుడు పుడతాడు. వీరిద్దరూ కూడా వివాహం చేసుకుంటారు. కలి లోపల ఎలాంటి లక్షణాలు ఉన్నాయంటే అధర్మం, నిత్య మాయ, కామం, మోసం, వికృతి, క్రోధం, హింస అనే లక్షణాలన్నీ ఉన్నాయి. ఇలాంటి అన్ని గుణాలు కలిసి కలిపురుషుడిగా జన్మించాడు. పుట్టుకతోనే తన నాలుక పట్టుకుని నవ్వుతూ పుట్టాడంటేనే కలి ఎలాంటి నీచ రాక్షసుడో మనం అర్థం చేసుకోవచ్చు. పుట్టిన తర్వాత తన ప్రభావాన్ని భూమి మీద చూపించడం ప్రారంభించాడు. కృష్ణుడు భూమిని విడిచి వైకుంఠానికి వెళ్లిన తర్వాత సత్యం, కరుణ,
తపస్సు, స్వచ్ఛత ఈ 4 పాదాలలో 3 పాదాలను కలిపురుషుడు నాశనం చేశాడు. అంటే ఈ భూమి కేవలం సత్యం అనే ఒక్క పాదం మీద మాత్రమే నిలబడింది. పరీక్షిత మహారాజు చెప్పిన విధంగా కలిపురుషుడు స్త్రీ వ్యామోహం, మందు విపరీతంగా సేవించడం కలిపురుషుడు ప్రభావమే. బ్రహ్మ నుండి పుట్టిన ఈ అధర్ముడి వంశం దురక్తి. దురక్తి అంటే దురాచారం. కలివంశం ఆచారం ప్రకారం భూమి వినాశనం కోసం తన చెల్లి దురక్తినే పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరు కూడా పెళ్లి చేసుకుని నిర్గయుడు అనే కొడుకు, యాతన అనే కూతురుకు జన్మనిచ్చారు. కామం, క్రోధం, మోసం, ధర్మ నష్టం కలిగించి కలి వంశస్థులు భూమి మీద అధర్మం వ్యాప్తి చేస్తున్నారు. వావి వరుసలు లేకుండా కలి కుటుంబంలాగా కామ క్రోధాలలో మునిగి తేలుతున్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. వీరి ప్రభావం వలన ధర్మాన్ని ఆచరించకపోవడం, అబద్ధాలు ఆడడం, అసత్యం మాత్రమే మాట్లాడడం, బ్రాహ్మణులైన మాంసం తిని మద్యం సేవిస్తారు. తప్పుడు మాటలకు సంతోషించి మద్దతు ఇవ్వటం, కామాన్ని తీర్చుకునేందుకు వరుసలు మరిచిపోయి లైంగిక దాడులకు పాల్పడుతారు. కలియుగం చివరలోకి వచ్చేసరికి కలిపురుషుడు లాగా క్రూరంగా మారిపోతారు. ఈ కలిని, అతని కుటుంబాన్ని శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో వచ్చి నాశనం చేసి తిరిగి ధర్మాన్ని 4 పాదాల మీద నిలబెడతాడు. ఈ కథ ద్వారా కలియుగంలో కలి పురుషుడి రహస్యాలను తెలుసుకున్నాం. ఆయన పుట్టుక, కోపం మరియు కల్కితో జరిపే యుద్ధం గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరమైనది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు రాజ్ స్టోరీస్ సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు.